ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోని ఉద్యోగం అయితే ఉంటుంది. అప్లికేషన్ అనేది రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 30 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా మీరు జాబ్స్ కావాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూసారంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ అర్హత ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది కూడా చాలా తక్కువ ఉంది. మీరు అప్లై చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారండి. డీటెయిల్గా వీడియో ఎండ్ వరకు చూడండి. కేవలం 12th క్లాస్ మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు ఏ అర్హతలు ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్స్ ఏంటి, అన్ని డీటెయిల్ అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలానే మనకు ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్లో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అలానే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఒక ఆఫీసులో కూర్చొని ఇక్కడ వర్క్ అనేది ఉంటుందండి. ఎక్కడ కూడా బయట వర్క్ అనేది ఉండదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే లెవెల్ 2 నుంచి లెవెల్ 5లో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారు. స్టార్టింగ్ సాలరీ ఎలా కాదన్నా కూడా 40,000 వరకు ఇక్కడ మీరు తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చు. అయితే ఎక్కడి నుంచి వచ్చి మీరు కానీ చూసుకున్నట్లయితే నేషనల్ మనకు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, అయితే జాబ్ లొకేషన్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ ఉంటుంది, ముంబై ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, కలకత్తా ఉండొచ్చు, హైదరాబాద్ కూడా మీకు ఉంటుందండి. ఇక్కడ మెయిన్ సెంటర్స్లో మనకు కానీ చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మనకు ఓవరాల్గా అప్లై కానీ చేసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రంలోనే ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 33 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో కాకపోయినా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో వస్తానే ఆ రోజు నేను సెండ్ చేయడం జరిగింది. ఎవరైతే అందులో జాయిన్ అయ్యారో ఈరోజు ఈవినింగ్ అంటే మనం వీడియో చేయక ముందు కూడా అప్లోడ్ అంటే దానిలో సెండ్ చేశానండి. ఇక్కడ మీరు జాబ్ రోల్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ పోస్ట్కి టోటల్ 14 ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. 28 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఉంటాయి. మినిమం మీకు 18 సంవత్సరాలు, అలానే మాక్సిమం మనం కానీ చూసుకుంటే 28 అనేది ఉండాలి. ఇది ఓన్లీ జనరల్ పర్సన్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సెన్స్ కూడా కల్పించడం జరిగింది. లెవెల్ 2లో మీకు సాలరీ అనేది ఇస్తారండి. అంటే అప్రాక్సింగ్ నేను చెప్పాను చూడండి, 36,493 ఇక్కడ స్టార్టింగ్ సాలరీ అనేది మీరు తీసుకోవచ్చు. 12th క్లాస్ మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ సంబంధించి, టైపింగ్ సంబంధించి నాలెడ్జ్ కలిగి ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ ఫైనల్స్ కావచ్చు. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు స్టోర్ అలానే పర్చేసెస్ సంబంధించి ఇక్కడ మనకు వేకెన్సీస్ కూడా ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 5 అలానే 7 అనేది ఉన్నాయి. దీంట్లో కూడా సేమ్ టు సేమ్ మనకు అర్హతలు అలానే మనకు శాలరీస్ అలానే మనకు కానీ చూసుకున్నట్లయితే అర్హత అనేది ఇక్కడ మీకు ఉంటుందండి. దాంతోపాటు మరొక జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. 27 లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి. లెవెల్ 4లో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ 49,623 రూపీస్ వరకు ఇక్కడ స్టార్టింగ్ శాలరీ అనేది మీరు పొందవచ్చు. సేమ్ టు సేమ్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ సేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఇది చాలా సువర్ణ అవకాశం అండి. టైపింగ్ కూడా మనం చూసుకుంటే టోటల్ 40 డేస్లో మీకు స్పీడ్ అనేది వచ్చేస్తుంది. మీరు డైలీ కానీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది టైపింగ్ అని నేర్చుకున్నట్లయితే ఇందులో మీరు అర్హులైతే అప్లై చేసుకోండి. మీకు మే అలానే జూన్లో టైం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకు 90 డేస్ టైం ఇస్తారు ఆ ఎగ్జామ్స్ కూడా. అయితే మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ టైపింగ్ నేర్చుకున్న తర్వాత అలానే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే 100% ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. కొద్దిగా మీ పేరు ప్రిపేర్ అయినట్లయితే. అంటే ఇందులో కొన్ని సిలబస్ చెప్తారు. 12th క్లాస్ బేసిస్ మీద ఇక్కడ రాత పరీక్ష ఉంటుంది. ఒక చిన్న రాత పరీక్ష మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. వేకెన్సీస్ని బట్టి మనకి ఏంటంటే ఇక్కడ జోన్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో మీకు ఏంటంటే రాత పరీక్ష ఉంటుంది, ప్రొవిజనల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్ అనేది ఇంగ్లీష్లో మీరు కానీ చూసుకున్నట్లయితే 35 వర్డ్స్ అనేది ఉంటుంది. హిందీలో మీకు 30 వర్డ్స్ అనేది ఇక్కడ మీకు ఉంటుందని తెలియజేస్తున్నారు. ఓకే, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఉంటుంది. 12th క్లాస్ బేసిస్ మీద మనకు 200 క్వశ్చన్స్ ఇస్తారు. 2 అవర్స్ అనేది టైం అనేది తీసుకుంటారు. 2 అవర్స్ 30 మినిట్స్ ఇస్తారు. ఆ టైంలో ఇక్కడ మీరు కంప్లీట్ అనేది చేయాలి. క్వశ్చన్ పేపర్ అనేది కూడా మనకు హిందీ అలానే ఇంగ్లీష్ అనేది ఉంటుందండి. తెలుగులో అయితే ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, అలానే మనం కానీ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1లో మీరు కానీ చూసుకున్నట్లయితే 90 మినిట్స్ ఇక్కడ టైం ఇస్తారు. పేపర్ 2లో 60 మినిట్స్ అనేది ఉంటుంది. టోటల్గా ఇక్కడ మనకు ఫస్ట్ పేపర్లో మనకు 100 మార్క్స్కి, సెకండ్ పేపర్లో మనం కానీ చూసుకుంటే 100 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ పేపర్లో మీరు కానీ చూసుకుంటే 1 రాంగ్ ఆన్సర్కి మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. మైనస్ మార్కులు కూడా ఇక్కడ మీకు ఉంటాయని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇది చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే 12th క్లాసు, దాంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ అనేది నేర్చుకోండి. లేకపోయినా కూడా నేను చెప్పాను చూడండి, ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ +3 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ
దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి. అంటే అప్లికేషన్ ఫీజు కావచ్చు, అలానే ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఎస్టీ అలానే ఎస్సీ అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి. ఫ్రీగా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మిగిలిన వాళ్ళకి ఇక్కడ మనం కానీ చూసుకుంటే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు గూగుల్ నుంచి చెప్తాను. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇది మీరు కానీ చూసుకుంటే లాస్ట్ 2 డేస్ ముందే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి గూగుల్ నుంచి ఎలా సెర్చ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు తెలిసిన చాలా సింపుల్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అవే కాకుండా మరిన్ని నోటిఫికేషన్స్ మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్లో వెళ్ళండి. గూగుల్ వెళ్ళినాక తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా, లేటెస్ట్ న్యూస్ కూడా కవర్ చేస్తూ మీకు అప్డేట్స్ అనేది ఇస్తున్నామండి. కవర్ చేస్తూ కూడా చాలా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ విద్యుత్ శాఖలో కూడా జాబ్స్ వచ్చాయి, అవి గురించి కూడా ఇచ్చాను. 9 టాప్ నోటిఫికేషన్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకే పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశాను. అన్ని కూడా మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సచివాలయ స్థాయిలో ఉద్యోగాలు అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను. అలానే మీకు ఇంపార్టెంట్ డేట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి అర్హులైన వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇలా ఓపెన్ చేసి ఓకే కిందికని వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడండి, నోటిఫికేషన్ సంబంధించి 100% మీకు 33 నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలానే మనకి 29 మనకి అప్డేట్ వస్తాను. ఆ రోజు మనం అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మన అఫీషియల్ వెబ్ పేజ్లో. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు డైరెక్ట్గా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.